పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా హృదయమంతటితో మీ నామమును స్తుతించి ఘనపరచు వారముగా చేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి ప్రభా. మీ ఆత్మ సహాయమును మాకు ఇవ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము ప్రభా. మీలో ఉన్న పరిశుద్ధత, మీలో ఉన్న దేవుని శక్తి మాకు సొంతమగునట్లుగా మేము జీవించాలి ప్రభా. అట్టి జీవితమును మాకు మీరు దయచేయండి తండ్రి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సంపాదించుట కంటే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ప్రియులారా, సామెతల గ్రంథము ఎవరు రాశారో మనందరికీ బాగా తెలుసు. జ్ఞాని అయిన సొలొమోను గారు రాశాడు. ఈయన రాసిన గ్రంథాలు ఇంకా 2 ఉన్నాయి. ఒకటి ప్రసంగి, 2 పరమగీతం. ఈ సామెతలు 3వ గ్రంథం. బైబిల్లో ఒక్కొక్క భక్తుడు కొన్ని గ్రంథాలు రాశారు. మోషే గారు మరి ధర్మశాస్త్రం ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు రాశాడు. అలాగే ఇంకా కొన్ని గ్రంథాలు, కీర్తనలు చూస్తేనేమో దావీదు గారు రాసినట్టు మనకు తెలుసు. అలాగే పౌలు గారు ఈ న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన భాగంలో కొన్ని పత్రికలు రాయటం జరిగింది. అలాగే సొలొమోను గారు కూడా సామెతలు, ప్రసంగి, పరమగీతము 3 గ్రంథాలు రాయటం జరిగింది. అయితే ఈ సామెతల్లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే,
జీవితంలో ఆయన పొందిన అనుభవాలలో నుండి, దేవుని దగ్గర నుండి ఆయన నేర్చుకున్న విషయాలలో నుండి ఒక్కొక్క సామెతను రాయటం జరిగింది. సామెత అనగానే ఒక పెద్ద స్టోరీని సింపుల్గా ఒక్క మాటలో చెప్పటం. అంటే ఒక్క మాట చెప్పారు అని అంటే దాని ముందు వెనక పెద్ద స్టోరీ ఉంది అని అర్థం. వాటిని ప్రోవెర్బ్స్, సామెతలు అంటాం. అయితే సొలొమోను గారు ఇలాంటి సామెతలు 3000 సామెతలు చెప్పాడు. అంటే మహాజ్ఞాని. బైబిల్లో ప్రియులారా, మనకు కావలసిన ఆత్మీయ పోషణ ఉన్నది. మనం ఎలాగూ బ్రతకాలి, మన జీవితాల్ని ఎలాగూ కట్టుకోవాలి అనే అంశాన్ని మనం నేర్చుకోవాలంటే బైబిల్లో ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు బాగా మనం చదవాలి. అలా చదువుతూ ఉంటే అనేక విషయాలు మనకు అర్థం అవుతాయి. అలాగే జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్ల వలన నష్టపోతాం. మరలా ఆ నష్టాన్ని ఎలాగూ భర్తీ చేసుకోవాలి. అంటే మన జీవితం, ఎవరమైనా సరే మన జీవితాలు ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటాం. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకొని మరలా జీవితంలో ఏదో ఒక పొరపాటు చేసి డౌన్ఫాల్, క్రిందకు పడతాం. మరలా మనం క్రిందకు పడి అలాగే ఉండటం దేవుని చిత్తం కాదు. మరలా పైకి లేవాలి. అంటే జీవితంలో మరి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వాటిని సవరించుకొని మరలా దేవుని ఆశీర్వాదం ఎలా పొందాలి అని అంటే న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథం బాగా చదవాలి. ఆ న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం చదివితే జీవితంలో మనం ఏం పొరపాట్లు చేస్తున్నాం, ఒకవేళ పొరపాట్లు చేసి ఉంటే మనం ఎలా పడిపోయాం లేక డౌన్ అయ్యాం, మరలా తిరిగి లేవటం ఎలాగూ, మరలా రైజ్ అవ్వటం ఎలాగూ, విజయవంతమైన జీవితం జీవించడం ఎలాగూ అనే అంశాలని మనం న్యాయాధిపతుల గ్రంథంలో, రూతు గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో బాగా చదువుతాం. కాబట్టి పిల్లరా, బైబిల్ని జస్ట్ మనం రోజు చదవాలన్నట్లుగా చదవటం కాకుండా ఒక స్పెషల్ సబ్జెక్టుగా మనం చదవగలిగితే మన లైఫ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన వాక్యాలు ఎక్కడున్నాయి, అవి మనం అప్లై చేసుకుంటా చదవగలిగితే చాలా త్వరగా మనం రెక్టిఫై అవుతాము, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాము. అలాగే మన ఆత్మీయ జీవితం బాగా పెరగాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవునిలో బలపడాలి, దేవుని కొరకు బలంగా వాడబడాలి అని అంటే అపోస్తుల కార్యం బాగా చదవాలి. అపోస్తుల కార్యం 128 చాప్టర్లే కానీ అసలు మన టోటల్ ఫ్యామిలీని, లైఫ్ని, పిల్లల పరిస్థితులను, సంఘాన్ని పూర్తిగా మార్చి అసలు టోటల్గా మన లైఫ్ షేపే మార్చే గ్రంథం ఏమిటంటే అపోస్తుల కార్యాలు. అందుకని అపోస్తుల కార్యములు బాగా చదివిన వాళ్ళకి దేవుని అభిషేకం బాగా వస్తుంది, దేవుని ఆత్మ నింపుదల బాగా వస్తుంది. అలాగే ఆత్మలో అభివృద్ధి చెంది దేవుని స్థాయిలోనికి, గొప్ప స్థాయిలోనికి మనం ఎదగాలి అనే కోరిక నీకు కలిగితే పత్రికలు బాగా చదవాలి. పత్రికలు
కావున ప్రభునందు పిల్లరా, బైబిల్ మనం జనరల్గా అనుకుంటాం ఏంటంటే ఆ బైబిల్ మన ఇంట్లో ఉండాలి, మంచిదే, ఉంటుంది. బైబిల్ని అప్పుడప్పుడు చదువుకోవాలి, ఎందుకంటే కొంచెం బైబిల్ చదివితే నెమ్మదిగా మనశ్శాంతిగా ఉంటుంది, అందుకని చదువుతూ ఉంటాం. సో ఆ అండర్స్టాండింగ్తో చదువుతున్నావు కాబట్టి బైబిల్ నీకు అంతవరకే ఉపయోగపడుతుంది. కానీ ఒక గోల్ పెట్టుకొని చదివితే ఆ గోల్ను మనం రీచ్ అయ్యేటట్లుగా చేసేది దేవుని వాక్యము. తర్వాత మనము కొన్ని ఐటమ్స్లో ఎదగాలి అని అనుకుంటే, అంటే ఒకటి దేవుని ప్రేమలో నువ్వు ఎదగాలనుకుంటే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి బైబిల్లో, అవి డైలీ చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము రోజుకొక్కసారి చదివితే దేవుని ప్రేమ మనలో పెరుగుతూ ఉంటుంది. అలాగే యోహోను రాసిన పత్రికలు ఉన్నాయి చూడండి, 1 యోహోను, 2 యోహోను, 3 యోహోను. ఆ యోహోను రాసిన పత్రికలు చదివితే దేవుని ప్రేమలో మనం ఎదుగుతూ ఉంటాము. అలాగే ప్రార్థనాత్మ నీకు రావాలి అని అంటే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను బలముగా ప్రార్థన చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోజుకొక్కసారి నువ్వు చదవాలి. చదివితే చదవగా ప్రార్థనాత్మ వస్తుంది, రక్షణ వస్తుంది. అలాగే విశ్వాసములో నువ్వు పెరగాలి అని అనుకుంటే హెబ్రీ 11వ అధ్యాయం బాగా చదవాలి. ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ పిల్లరా. ఇవన్నీ ఎందుకు చెప్పేశాను, అసలు నా టాపిక్లోకి ఎంటర్ కాల, జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చుట్టూ తిరిగాను ఇప్పటి వరకు. అంటే ఇవన్నీ ఎందుకో దేవుడు మరి నన్ను ప్రేరేపించి మీకు చెప్పిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కోణములో బైబిల్ను నువ్వు చదువుతూ ఉంటే దేవునిలో నువ్వు బలపడుతూ ఉంటావు. కావున ప్రభునందు పిల్లరా, బైబిల్ దగ్గర పెట్టుకొని మనం ఆశీర్వాదం పొందలేదు అని అనటానికి వీలు లేదు అసలు. బైబిల్ నీ దగ్గర ఉంది కదా, బైబిల్ నీ ఇంట్లో ఉంది కదా, బైబిల్ను నువ్వు వాడుతున్నావు కదా, బైబిల్ను నువ్వు ప్రార్థనకు తెచ్చుకుంటున్నావు కదా, వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్సులు చూస్తున్నావు కదా బైబిల్ తీసి. ఇక బైబిల్ ద్వారా నాకు ఆశీర్వాదం రాలేదు అంటానికి వీలు లేదు అసలు. ఒకవేళ బ్లెస్సింగ్ రాలేదు అని నువ్వు అనుకుంటున్నావంటే మిస్లీడ్ అవుతున్నావు, ఎక్కడో యు ఆర్ మిస్లీడింగ్. వాక్యంగానే ఉంది కానీ ఎక్కడో నువ్వు మిస్లీడ్ అవుతా ఉన్నావు. అందుకనే ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యాన్ని ఒక రుచిగా, అంటే ఒక ఇంట్రెస్ట్గా చదవాలి. స్వీట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా, అంటే స్వీట్ అంటే ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ని ఆపుకోలేరు చూడు. ఆ స్వీట్ కనబడితే వెంటనే తినేయాలన్నంత ఆశ ఉంటుంది చూడండి. వాళ్ళు ఎదురుగా స్వీట్ పెట్టి కాసేపు ఆగు మాటలు చెప్పు అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ స్వీటు. ఆ స్వీట్ ఎదురుగా పెట్టి బ్రదర్ తర్వాత తిందురులే, మీరు కాసేపు మాటలు చెప్పండి, విషయం చెప్పండి అంటే ఏం మాట్లాడిన ఆయన మనసు దాని మీదే ఉంటుంది. అలాగే ఎవరికైనా బిర్యానీ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ బిర్యానీ మంచిది తయారు చేసి ఎదురుగా ప్లేట్లో పెట్టేసి పర్లేదు బ్రదర్ కాసేపు ప్రార్థన చేద్దాం, 1 గంట ప్రార్థన చేసి తర్వాత తిందురంటే ఎలా ఉంటుంది? ఆయనకి వస్తుందా ప్రార్థన? అంటే ఇంట్రెస్ట్ అయింది ముందు పెట్టిన తర్వాత వాళ్ళకి ఆలస్యం చేయరు, తినేస్తారు. అలాగే ప్రియులరా, దేవుని వాక్యాన్ని నువ్వు అలా ఇంట్రెస్ట్గా చదివితే ఆయన నీ లోనికి వచ్చి, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చి ఆయన కూడా నీ ఎడల ఇంట్రెస్ట్గా పనులు చేస్తాడు. అందుకని దేవుని వాక్యములో ఉన్న ఈ శ్రేష్టమైన మాటల్ని మనం బాగా గ్రహించాలి, అప్లై చేసుకోవాలి మన జీవితంలో. ఇప్పుడు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 16వ వచనంలో
ఆయన చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఈ సంపాదించుట అనే మాట సొలొమోను గారు రాస్తున్నాడు. అసలు ఈయన జీవితంలో ఏమి సంపాదించాడు అని చూస్తే లోకములో ఆయన సంపాదించిందంటూ ఏమీ లేదండి. అధికారము సంపాదించాడు, అలాగే బంగారము వెండి ఎలాంటిదంతా కూడా. ఆ బంగారం వెండి ఎలాంటిదంటే ఆ నేల మీద మొక్కలు గడ్డి పెరుగుతూ ఉంటుంది చూడండి, అలాంటిది ఆయనకి. అసలు ఆ నేల మీద వర్షం పడితే ఆటోమేటిక్గా గడ్డి ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగే వెండి బంగారం సొలొమోను గారి జీవితంలో గడ్డిలాగా పెరిగిపోయింది, కోకొల్లగా ఉంది. అంత విస్తారమైన వెండి బంగారం సొలొమోనుకి ఉన్నది. ఇంకా ఏమి సంపాదించాడు అనంటే, లోకములో ఆయన సంపాదించిందంతకంటే ఎక్కువ ఎవరు ఏమి సంపాదించాల. అలాంటి వ్యక్తి సొలొమోను. అయితే ఆయన లైఫ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా, సామెతలు అనంటే ఒక మాట చెప్పారు అనంటే దాని వెనక ముందు పెద్ద స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఈ మాట మాట్లాడటానికి ఈయన అర్హుడే. లోకాన్ని సంపాదించాడు, ధనాన్ని సంపాదించాడు, వెండి బంగారాన్ని సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అసలు ప్రపంచమంతా సొలొమోను అంటే గుర్తుపెట్టుకునేటట్లుగా జీవించాడు. కానీ ఆయన అంటున్న మాట ఏమిటంటే, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. అంటే ఈ లోకములో ఈ బంగారము, ఈ మెటీరియల్ థింగ్స్ని సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించుకోనండి. జ్ఞానమును సంపాదించుకోనండి. సొలొమోను గారు అంత గొప్ప వ్యక్తి ఈ మాట చెప్పాడు అంటే ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. మన మైండ్ ఏదేదో అది ఇది సంపాదించాలి, వాటిని వీటిని పొందుకోవాలని అలా ప్రయాసపడుతున్నాం, కానీ అటు డైవర్ట్ అవుతున్నాం. కానీ సొలొమోను గారు చెప్తుంది ఏమిటంటే, జ్ఞానమును సంపాదించుకోనండి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఏమిటి జ్ఞానం? ఈ జ్ఞానం అంటే హోషేయ ఆయన గ్రంథంలో ఏం రాస్తున్నాడో చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రభునంతులారా, ఇక్కడ జ్ఞానము అనేదానికి హోషేయ గారు ఏమంటున్నాడంటే, ఎవరి జ్ఞానం అంటిది? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఎవరు గూర్చిన జ్ఞానం అంటండి ఇది? యెహోవాను గూర్చిన జ్ఞానము, లేక దేవునిని గూర్చిన జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం అంటే ఏమిటి అనంటే,
మన జీవితంలో దేవునిని ఎలా సంపాదించుకోవాలి? ఒకటి, ఈ లోకములో దేవుని కొరకు ఎలాగూ బ్రతకాలి. రెండు, మూడవది, ఈ లోకములో మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళకముందు అనేకులకు మన లైఫ్ బ్లెస్సింగ్గా మారిపోవాలండి. అంటే మనం ఏదో బ్రతికి ఆ తర్వాత ఈ లోకంలో చనిపోవటం కాదు. మనం ఏదో కొంతకాలం బ్రతకటం తర్వాత చనిపోవటం అలా కాదు. ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతికి పరలోకానికి వెళ్ళక ముందే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. అంటే మన లైఫ్ ఇతరులకు బ్లెస్సింగ్గా మారాలి. అది దేవుని గూర్చిన జ్ఞానము. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలి అనే ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఇక్కడే మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకటి, మనం బ్లెస్సింగ్గా ఉండాలి. రెండు, ప్రభు కొరకు మనం జీవించాలి. మూడు, మనం వెళ్ళిపోయినా కూడా మన లైఫ్ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నాలుగు, మనం పరలోకములకు వెళ్ళాలి. వీటిని గూర్చిన ఆలోచనలు మీరు చేయండి అని హోషేయ గారు రాస్తున్నాడు. అక్కడ సొలొమోను గారేమో 16వ అధ్యాయం 16వ వచనంలో సామెతల్లో అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు అంటున్నాడు. ఆ జ్ఞానం ఏమిటి అనంటే ఇక్కడ హోషేయ 6:3లో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఏమంటున్నాడండి? ఆయనను అనుసరించుదము రండి. అంటే వీ హ్యావ్ టు ఫాలో జీసస్. దేవునిని మనం వెంబడించాలి. దేవుని గురించిన జ్ఞానం మనకు ఎలా వస్తుందంటే దేవునిని మనం వెంబడిస్తూ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక కోరస్ పాడతాం, ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్. ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్. ఎనీవేర్ హీ లీడ్స్ మీ ఐ విల్ ఫాలో. Follow Jesus, I will follow Jesus. Anyway he leads me, I will follow. అని మనం ఇంగ్లీష్ కోరస్ ఒకటి పాడుకుంటూ ఉంటాం. అంటే ప్రభువుని నేను వెంబడిస్తూ ఉంటాను. పిల్లల, దేవునిని వెంబడించటం అనేది దేవుని జ్ఞానము. ఖచ్చితంగా మనం మన పిల్లలకు కూడా నేర్పాలి. అది మన పిల్లలు కూడా దేవునిని వెంబడించేటట్లుగా మనం చేసుకోవాలి. లేకపోతే సాతానుడు లోక జ్ఞానం వైపు, అలాగే నష్టపోయే మార్గం వైపు వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. మనము దేవుని జ్ఞానమును సంపాదించాలి. అనగా రక్షణ పొందటం, బాప్తిస్మం తీసుకోవటం, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకటం, మనం ఎక్కడికి పోయినా దేవుని కొరకు సాక్షిగా జీవించటం, ఇవన్నీ దేవుని గూర్చిన జ్ఞానమును మనము సంపాదించాలి. తర్వాత ఏమంటున్నాడు 3వ వచనంలో? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులారా, ఇక్కడ దేవుని గురించిన 2 మాటలు ఉన్నాయి. అవేమిటి అనంటే ఉదయించును అనే మాట ఉంది. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. అంటే దేవుని జ్ఞానం మనకేం కావాలంటే దేవుడు మన కొరకు ఉదయిస్తూ ఉంటాడు. ప్రతి దినము నీ జీవితంలో ఉదయిస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా ప్రభు నీ జీవితంలో ఉదయిస్తూ ఉంటాడు. నీ ఇంటిలో ఉదయిస్తూ ఉంటాడు.
ఆయన ఎప్పుడూ నీ ఇంటిలో ఉదయిస్తూ ఉంటాడు. సూర్యుడు ఉదయించినట్లుగా ప్రతిదినము ఉదయం ఎలాగొస్తావన్నదో అలాగే ప్రభు నీకు ఉదయిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము నీవు కలిగి ఉండాలి. మన ఇంటిలో ప్రతిరోజు ప్రభు ఉదయించినాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. నా జీవితంలో ప్రభు నాలో ఉదయించినాడు, ఆ విశ్వాసం మనలో ఉండాలి. మనం ఎక్కడికి పోయినా కూడా ఆయన ఉదయించాడు అంటే ఆయన నాలో ఉన్నాడు. ఆయన ఉదయించును. తర్వాత ఏమంటున్నాడు? వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అనగా ప్రభు ఉదయిస్తాడు, మన యొద్దకు వస్తున్నాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. ఇది దేవుని జ్ఞానము. ఎవరి జ్ఞానం అంటే ఇది? దేవుని జ్ఞానము. అందుకనే సొలొమోను గారు రాస్తున్నాడు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు. అది ఈ జ్ఞానం. చాలామందికి రకరకాల జ్ఞానాలు ఉంటున్నాయి, కానీ వాటితో పాటుగా దేవుని జ్ఞానమును కూడా మనం పొందుకోవాలి. అనగా మన ఆత్మ సంగతి ఏమిటి, మన భవిష్యత్తు సంగతి ఏమిటి, అలాగే మనం పరలోకానికి అర్హులంగా ఉంటున్నామా లేదా అని మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ దేవుని జ్ఞానము మనము సంపాదించుకోవాలి. ఈ దేవుని జ్ఞానం మరి మనల్ని ఇటీవల మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన మన సహోదరుడు బెనర్జీ గారు, ఆయన జీవితంలో ఆయన సాక్ష్యాన్ని విన్న తర్వాత అనేక మంది దైవజనులు చెప్పిన సాక్ష్యాలు విన్న తర్వాత నేను తన విషయంలో ఒక ఆలోచనకు వచ్చింది ఏమిటంటే, ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తను దేవుని జ్ఞానం ఆల్రెడీ బ్రతికుండగానే ఈ దేవుని జ్ఞానం సంపాదించుకున్నాడు. దేవుని కొరకు జీవించాలి, అలాగే దేవుని కొరకు బ్రతకాలి, బ్రతికుండగానే దేవుని పనిని చెయ్యాలి, అలాగే నా శక్తియుక్తులు అనగా తనకున్న టాలెంట్స్ని ఉపయోగించి దేవుని పనిని చెయ్యాలి అనే జ్ఞానమును మన సహోదరుడు బెనర్జీ గారు సంపాదించుకున్నాడు. ఆయన విషయంలో నేను అది గ్రహించాను. దేవుని జ్ఞానం. ఈ మధ్య సిస్టర్ నాతో మాట్లాడితే ఏముందంటే, అన్నా మేమిద్దరం ఒకటి అనుకునేవాళ్ళం అన్నా, మనం స్కూల్ రన్ చేయటమే కాదు, మన స్కూల్లో దేవుని సేవ కూడా జరగాలి అని ఇద్దరం అనుకునేవాళ్ళం అన్నా అని చెప్పింది. అంటే ఊరిక మనం స్కూల్ రన్ చేయటమే కాదు, మన క్యాంపస్లో ఆరాధనలు జరగాలి అని వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా ఉండేవాళ్ళంట. ఆ విషయం వాళ్ళు నాకు అంతకుముందు చెప్పలేదు, లేక ఈ విషయం తెలిసి నేను ఇక్కడ ఈ స్కూల్లోకి రాలేదు. దేవుని జ్ఞానం. మన క్యాంపస్లో దేవుని ఆరాధనలు జరగాలి. మన వట్టి స్కూల్ వరకే కాదు, దేవుణ్ణి మన క్యాంపస్లో కలపాలి. ఈ స్థలంలో అనేకులకు సువార్త వినబడాలి, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా స్థలం మారాలి. దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి. తను యాక్చువల్గా ఇక్కడ ఈ క్యాంపస్కి ఒక బాస్ లాంటాడు, డైరెక్టర్. కానీ నేను వస్తున్నాను ప్రేయర్ స్టార్ట్ చేద్దామంటే ఇదంతా ఊడ్చేసేవాడు. చీపురుతో ఊడ్చి ఈ పట్టాలు వేసి అంతా రెడీ చేసి నా కోసం ఆ గేటు దగ్గర ఎదురు చూసేవాడు. నేను చెప్పింటే ఇంక వస్తానని. నేను స్కూల్ డైరెక్టర్ని చిన్న చిన్న పనులు నేను చేయటం ఏందని అనుకునేవాడు కాదు. అవన్నీ సిద్ధం చేసి ప్రేయర్కి రెడీ చేసేవాడు. అది ఎలా జరిగింది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది దేవుని జ్ఞానం ప్రియులరా, దేవుని జ్ఞానం.
దేవుని పనిని చేయాలి, దేవుని సేవ నేను చేయాలి, నా బలాన్ని దేవుని కొరకు వాడాలి. అనేక మంది సేవకులు చెప్పిన సాక్ష్యాలు కూడా విన్నాను. సేవకులను ఎంతగానో ఆదరించాడు అని. ఎందుకు? అది పరలోకంలో ధనం ముందుగానే కూర్చుకున్నాడు. ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో మనము కొంత జ్ఞానమును కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. నాకు సిస్టరు అన్నా మేమిద్దరం ఎలా అనుకునేవాళ్ళం అన్నా అని చెబితే అప్పుడు అనిపించింది నాకు, ఓహో దేవుడు నన్ను ఊరకనే తీసుకురాలేదు ఇక్కడికి, వాళ్ళకి కోరిక ఉంది, వాళ్ళ కోరికను తీర్చటం కోసం దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడేమో అని అనుకున్నాను. అప్పుడు ఆయన బ్రతికుండగానే ఆ ఆశ తీరింది ఆయనకి. నా క్యాంపస్లో దేవుని సువార్త ప్రకటించబడాలి. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం ఉంటున్న గృహాలలో దేవుని సువార్త ప్రకటించబడాలనే జ్ఞానం మనకు ఉండాలండి. నీవుంటున్న ఇంటిలో, అది నీ సొంతిల్లు కావచ్చు, లేక నీకు అద్దిల్లు కావచ్చు, నీ ఇంటిలో, నేనుంటున్న ఈ గృహములో దేవుని వాక్యం ప్రకటించబడాలి. అలాగే నీకు నైబర్స్ ఉంటారు, చుట్టుప్రక్కల కనీసం 4-5 కుటుంబాలు నీతో మాట్లాడేవాళ్ళు ఉంటారు, వారికి నేను దేవుని వాక్యము వినిపించాలి. దేవునిని గూర్చిన జ్ఞానం అంటారండి. నువ్వు ఒక్కదానివే వాక్యం వినటం కాదు, నీ నైబర్స్ కూడా వాక్యం వినేటట్లుగా చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఈ మధ్య కొన్ని వారాల నుండి గృహ కూడికలని పెట్టాం. వారానికి ఒక గృహంలో ఇలాగ ప్రత్యేకంగా ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామంటే, అది మీ కుటుంబాలకు ఆశీర్వాదం, మీ చుట్టుప్రక్కల ఎవరిని మీరు ఆహ్వానిస్తున్నారో వారికి ఆశీర్వాదం. అలాగే మనం పాల్గొన్నప్పుడు మనకు ఏకత్వం వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంటింటా సంఘము కూడి దేవునిని ఆరాధన చేశారు. అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం మనం చదివితే, 46వ వచనం, వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇంటింట. కావున ప్రభువునందు ప్రియులారా, దేవుని గురించిన జ్ఞానం అంటే ఏమిటంటే, మనము రక్షణ పొందాలి, మన ఇంటిలో కూడా సువార్త ప్రకటించబడాలి, మన గృహాలలో కూడా ఆరాధనలు జరగాలి. మన కుటుంబాలలో ప్రార్థనలు జరిగినప్పుడు కొన్ని ఆటంక శక్తులన్నీ తొలగిపోతాయి. అది కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే నీకు తెలిసిన వారిని నీ ఇంటిలో సమకూర్చి వారికి వాక్యం వినిపించడం ద్వారా వారు కొంత మేలు పొందుతారు. కావున ప్రభువునందు ప్రియులారా, మనం జీవించి ఉండగానే ఈ దేవుని గూర్చిన జ్ఞానము మనము సంపాదించుకోవాలి. ఇంకా ఏమి సంపాదించాలి అనంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడో చూద్దాం. కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 9వ అధ్యాయము 1 కొరింథీ 9వ అధ్యాయము 19వ వచనం చదవండి. నేను
అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటాను. ఈ మాట అందరూ చెప్పండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఆమేన్. ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట అంటే ఎక్కువ మందిని సంపాదించాలి. పిల్లరా, మనం సంపాదించాల్సింది ఏమిటి అని అంటే, మొదటిది దేవుని జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. రెండవది ఎక్కువ మందిని సంపాదించాలి. ఈ ఎక్కువ మంది ఎవరయ్యానంటే ఆత్మలు అనగా మన ద్వారా అనేక కుటుంబాలు రక్షింపబడాలి. ఇక్కడ సేవ స్టార్ట్ చేసిన ఉద్దేశం అదండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే తెనాలిలో ఉన్న ప్రతి వార్డుని మనం రీచ్ అవ్వాలి. తెనాలిలో ఉన్న ప్రతి ఆఫీసును మనం రీచ్ అవ్వాలి. అలాగే ప్రతి ఫ్యామిలీని మనం రీచ్ అవ్వాలి. అలాగే మనం వెళుతున్న ప్రతి స్థలంలో కొన్ని కుటుంబాలు కట్టబడాలి. సమస్యలతో ఉన్న కుటుంబాలు ఉన్నాయి, అలాగే కృంగిపోయిన కుటుంబాలు ఉన్నాయి, అలాగే రకరకాల ఆర్థిక పరిస్థితుల్లో పోరాటాల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి, రోగాలతో సతమవుతున్న కుటుంబాలు ఉన్నాయి. వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ వారికి మనం ప్రభువుని సంపాదించి పెట్టాలి. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఎక్కువ మందిని అనగా ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి. ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి. అలాగే కొంతమంది రక్షణ లేకుండా నశించిపోతామంటే వాళ్ళ కొరకు మనం మొరపెట్టాలి. వారిని ప్రభు వైపు త్రిప్పాలి. మన చుట్టుప్రక్కల నైబర్స్ అంతా ప్రభు యొక్క వెలుగు లేని వారుగా ఉంటున్నారు. మనం వాక్యం చెబుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక దినాన దేవుని వెలుగు ఆ గృహాల్లోకి వెళుతుంది. ఏదో ఒక దినాన ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటాడు. విలియం కేరీ ఈ భారతదేశానికి రాకపోతే ఈ విగ్రహారాధనతో కూడిన ఈ దేశానికి దేవుని వెలుగు ఎలా వచ్చేది? ఆయన వచ్చాడు, ప్రయాసపడ్డాడు కాబట్టి దేవుని వెలుగు వచ్చింది. కావున ప్రభువుని పిల్లరా, ఈ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. ఇక్కడ మనం చేసే ప్రతి పని కూడా దేవుని నామమును మహిమపరిచే పనే మనం చేయాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. మరి అలాగూ నువ్వు సంపాదించుకుంటున్నావా? సొలొమోను చెబుతున్నాడు, అపరంజి ముఖ్యం కాదు, గోల్డ్ ముఖ్యం కాదు, దానికంటే శ్రేష్టమైంది జ్ఞానము. జ్ఞానమును సంపాదించుకోనండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోనండి. తర్వాత పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు, ఆత్మల సంపాదించడం నేర్చుకోండి, మీ ద్వారా అనేకులకు సువార్త వెళ్ళేటట్టుగా చేయండి. ఇప్పుడు ఈ స్థలంలో నుండి సువార్త అనేక కుటుంబాలకు ఎలాగో వెళుతుందో అలాగే ఈ మెసేజ్ మనం కొద్దిమందిమే కాదండి, ఈ మెసేజ్ లోకంలో అనేక కుటుంబాలు, వందల వేల కుటుంబాలు ఈ మెసేజ్లు వినబోతున్నారు. తర్వాత వారందరికీ సువార్త వెళుతూ ఉంది. ఈ స్థలము ద్వారా సువార్త అనేకులకు వెళ్ళిపోతూ ఉంది. అలాగే మన కుటుంబాల ద్వారా, మన ఇళ్లల్లో, మన ఇంటి గదుల్లో నుండి సువార్త అనేకులకు వెళ్ళాలి. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఎక్కువ మందిని సంపాదించాలి. తర్వాత తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు మరొక మాట రాస్తాడు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ మనం ఏం సంపాదించుకోవాలని చెబుతున్నాడంటే,
మొదటి తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చూసారండి, వీటిని సంపాదించుకో. దైవజనుడా తిమోతికి చెబుతా ఉన్నాడు, తిమోతి ఈ లోకంలో ఏది ముఖ్యం కాదయ్యా, ఇవి మాత్రమే నీకు కావాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా, నువ్వు ఆత్మలో ఎదగాలన్నా, ఫలించాలి అన్నా వీటిని నువ్వు సంపాదించుకోవాలి. వీటినంట ఏమంటున్నాడు 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏమేమి సంపాదించుకోవాలి? అందరూ చెప్పండి మీ నోటితో, నీతిని అనండి అందరూ, నీతిని, తర్వాత భక్తిని, విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇవి నాకివ్వండి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. నీతి, యోబు నీతిని సంపాదించుకున్నాడు, అబ్రహాము నీతిని సంపాదించుకున్నాడు, దావీదు నీతిని సంపాదించుకున్నాడు. వీటిని మనము సంపాదించుకోవాలి. ఆ నీతిని నాకివ్వండి, ఆ భక్తిని నాకివ్వండి అని మనము దేవుణ్ణి అడగాలి. అలాగే విశ్వాసమును నాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడగాలి. అలాగే ఓర్పు సాత్వికమును నాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడగాలి. అడుగుతూ ఉంటే ప్రభువు నీకు ఇస్తూ ఉంటాడు. వీటిని సంపాదించుకుంటే వీటి ద్వారా నీ ఆత్మీయ జీవితం బహుగా వర్ధిల్లుతుంది. ఆత్మీయంగా చాలా మేలుకరంగా మనం మారిపోతాం. మరి వీటిని నువ్వు అడుగుతూ ఉన్నావా? పౌలు గారు అంటున్నాడు తిమోతికి, తిమోతి నువ్వు వీటిని సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఏదేదో దేని కొరకో నువ్వు ప్రయాసపడతావేమో, అవన్నీ నీకు అనవసరం. అసలు దేవునిలో నువ్వు ఫలించాలంటే నీతి నీకు ఉండాలి, భక్తి నీకు కావాలి, విశ్వాసం నీకు కావాలి, ప్రేమ కావాలి, ఓర్పు కావాలి, సాత్వికము కావాలి. వీటి కోసం నువ్వు అడుగు, వీటిని నువ్వు సంపాదించుకో. ప్రభువునందు పిల్లరా, ఇవి ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన అవసరతలన్నీ తీర్చబడతాయి. మన అవసరతలన్నీ తీర్చబడతాయి. ఇది ఎలాంటిది అనంటే, మనకు కొరతల మీద మనం దృష్టి పెడతాం, కానీ వీటి మీద దృష్టి పెడితే ఇవి మనలోనికి వచ్చి కొరతలు కూడా తీరిపోతాయి. కొరతలు కూడా తీరిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా దేవుని మీద, దేవుని వాక్యం మీద నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికము ఇవి నాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. వీటిని మనం సంపాదించుకోవాలి. కావున ప్రభువునందు పిల్లరా, మన జీవితాల్లో మనం గ్రహించుకుందాం. జ్ఞానమును సంపాదించుకోనమని సొలొమోను గారు చెబుతున్నాడు. అలాగే పౌలు గారు కొరింథీ సంఘస్థులకి ఏం చెబుతున్నాడంటే, ఆత్మలు సంపాదించేవారుగా మారండి అని చెబుతున్నాడు. అలాగే తిమోతికి ఏం చెబుతున్నాడంటే, భక్తిని సంపాదించుకో, నీతిని, సాత్వికము, విశ్వాసం, ప్రేమను సంపాదించుకో అని చెబుతూ ఉన్నాడు. మరి వీటి మీద మనం దృష్టి పెడుతున్నామా? ఇంకా ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఏమి సంపాదించుకోమంటున్నాడో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. అనగా ఇక్కడ ఫిలిప్పీలకు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ సంఘస్థులారా, క్రీస్తును సంపాదించుకొనండి. ఎవరిని సంపాదించుకోవాలండి? ఒకసారి చప్పట్లు కొడదాం అందరము. ఎవరిని సంపాదించుకోవాలి మనం? క్రీస్తును సంపాదించుకోవాలి. ఒకసారి ఒక చిన్న పల్లెటూరులో, చిన్న కుగ్రామం,
ఆ కుగ్రామంలోనికి వెళ్ళి రాజు కొంతమందిని పంపించాడంట. చాలా బేదగా ఉన్నారు ప్రజలు, కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మీరు చాలా బేదగా బ్రతుకుతున్నారు, అయితే మీకు అంటే మీ అవసరతలు తీర్చడానికి రాజుగారు మమ్మల్ని పంపించాడు, మీకేమైనా కావాలి అని అంటే మీ కోరికలు ఏంటో అడగండి, అవి రాజుగారు తీరుస్తాను అని కబురు పంపాడు అని ఒక డైరీ తీసుకొని వెళ్ళారంట. అంటే ఒకే ఊరు కాదు, ఆ చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలకు వెళ్ళి మీకేం కావాలి, రాజుగారు బర్త్డే వస్తుంది, ఆ రోజు ఆ సందర్భంగా మీకేమైనా కావాలి అని అంటే ఇస్తారు అని అంటే, కొంతమంది ఏమడిగారంటే వారికి కావలసిన కొన్ని వస్తువులు, ఒక బండి కావాలని అడిగిన వాళ్ళు కొంతమంది, లేకపోతే మా ఇంటిలో మ్యారేజ్ ఒకటి జరుగుతుందయ్యా డబ్బు కావాలనేవాళ్ళు కొంతమంది, ఒక ఫ్రిడ్జ్ ఇప్పించండి అయ్యా అని అనేవాళ్ళు కొంతమంది. ఇట్లా ఎవరికి తగ్గ అవసరత వాళ్ళకి చెప్తే అవన్నీ డైరీలో రాసుకొని, ఆ డైరీలో రాసుకొని వాటిని సెలక్షన్ చేయించేసి వాళ్ళకి పంపిస్తున్నారంట. ఇది రాజుగారు బర్త్డే సందర్భంగా వాళ్ళకి అవి గిఫ్ట్స్. ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు, ఒక చిన్న మారుమూల గ్రామం, ఆ ఊరు వెళ్ళటానికి రోడ్డు కూడా సరిగా లేదు. ఆ అబ్బాయి ఉన్న ఇల్లు ఇదిగో ఇలాంటి వర్షం పడితే ఇంటిలో కూడా వర్షం పడే ఒక పూరి గుడిసె. ఆ ఇంట్లోకి వెళ్ళి అయ్యా రాజుగారు మీకేం కావాలో అడిగి రమ్మన్నాడు అని అంటే, ఆ అబ్బాయి బాగా ఆలోచన చేసి అన్నాడంట, నాకు రాజుగారి దగ్గర నుండి ఏమొద్దయ్యా అన్నాడంట. అందరనేమో అది కావాలి ఇది కావాలని అన్నీ చెప్తా ఉంటే అవన్నీ రాసుకున్నారు. ఏ ఊరిలో ఎవరు, వాళ్ళ పేరు, వాళ్ళ అవసరం అన్నీ ఒక్కొక్క పేజీలో రాసి గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇవ్వాలని రెడీ చేస్తే, ఈ కుగ్రామంలో ఈ వర్షపు నీళ్లు కూడా ఇంట్లో పడుతున్న ఇంటిలో ఉన్న ఈ పిల్లోడు, బీద పిల్లోడు, రాజుగారు నీకేమన్నా కావాలేమో అడిగి తెలుసుకోమన్నాడు, చెప్పబ్బాయి అని అంటే ఆయన చెప్పిన మాట నాకేమీ వద్దు అన్నాడు. అదేంటయ్యా రాజుగారి దగ్గర నుండి ఏం గిఫ్ట్ తీసుకోండి, నాకు అవసరం లేదండి అన్నాడు. నువ్వు చాలా పిచ్చబ్బాయిలాగా ఉన్నావయ్యా, నీ దరిద్రత పోతుంది, చెప్పవయ్యా ఏదో ఒకటి కోరుకోవయ్యానంటే, రాజుగారు ఇచ్చేది నాకు అసలు ఏది వద్దు, నేను వద్దన్నానని చెప్పండి అన్నాడంట. అయితే వాళ్ళు అన్నారట, వద్దన్నానని చెబితే నువ్వు అసలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నావని అర్థమవుతుంది, కాబట్టి ఆ మాట చెబితే రాజుగారు కోపం వస్తుంది, ఏదో ఒకటి చెప్పు, చివరికి సింపుల్గా ఒక చిన్న వాచి అన్నా చెప్పు నీకు ఇస్తాడు, అంతేగాని అసలు వద్దన్నానని చెప్పొద్దు అని అంటే, అప్పుడు అన్నాడంట, రాజుగారు ఇచ్చే వస్తువులు నాకు వద్దు, కానీ ఒక్కసారి రాజుగారు వచ్చి మా ఇంటిని చూసి వెళ్ళమనండి అన్నాడంట. ఏం చూసి వెళ్ళమన్నాడు? ఒక్కసారి మా ఇల్లు చూడమానండి అన్నాడు. అంటే ఆ అబ్బాయి చెప్పిన కోరిక ఏంటంటే, రాజుగారు ఇచ్చే వస్తువులు నాకు వద్దు, నాకు రాజుగారే కావాలి. ఇప్పుడు ఆ వస్తువులు అడిగిన వాళ్ళందరికీ వస్తువులు ఇచ్చేశారు. ఈ అబ్బాయిని రాజుగారు ఇంటికి రమ్మన్నాడు అని అంటే, సరే ఆ చిన్నోడు బేదోడు ఆ పిల్లోడు కోరిక తీరుస్తాను నేను, మరి ఆ రూట్ ఎట్లాగు అని అంటే, అయ్యా ఊరు వెళ్ళటానికి రోడ్డు కూడా లేదయ్యా, బురద రోడ్డు అని అంటే, రాజు ఏం చెప్పాడో తెలుసా, మరి నేను వెళ్ళాలంటే రోడ్డు అలా ఉండకూడదు, ముందు రోడ్డు వేయండి అన్నాడు. రోడ్డు వేయించేశాడు, మంచి రోడ్డు వేయించాడు. ఆ తర్వాత ఆ ఊరు నేను వెళ్ళాలంటే వాహనాలు వెళ్ళాలి, సెక్యూరిటీ వెళ్ళాలి, మరి సైడ్స్ అంత ప్రొటెక్షన్ పెట్టండి అన్నాడు. మొత్తం పెట్టేశారు. నేను వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోవాలి అని అంటే, ఆ గుడిసెలో నేనెక్కడ ఒంగోని నేనెక్కడ వెళ్తానో, ముందు ఆ ఇల్లును ఒక ప్యాలెస్గా కట్టండి అన్నాడు. ఇల్లు మారిపోయింది, ఇల్లు కట్టించేశాడు. నేను వెళ్ళినప్పుడు కనీసం మరి వాళ్ళు ఏదో నాకు ఇవ్వాలి అని అంటే, కనీసం టీ అన్నా ఇస్తారు కదా, ఆ వస్తువులు ఉన్నాయో లేదో, ఆ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొని ముందుగా రెడీ చేసేసేయండి అని చెప్పాడు. ఆయన రాజు పోకముందే ఈ ఏర్పాట్లన్నీ చేయించేశాడు. అంతా అయిపోయింది. బర్త్డే రోజు రాజుగారు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే, ఆ అబ్బాయితో ఏమన్నాడు తెలుసా, ఈ రోడ్డు నీ ద్వారానే వేసాను, ఈ ఇల్లు నేను రావటం కోసం నీకు ముందుగానే కట్టిపెట్టాను, ఈ వస్తువులన్నీ నేను నా అవసరతల కోసం నీకు ఇచ్చేసాను,
ఇదంతా నీ సొంతం. నా దగ్గర నుండి వస్తువులు కోరుకున్నారు కానీ ప్రజలు, నన్ను కోరుకుంది ఒక్కడమే కాబట్టి నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నా దగ్గర నుండి ఏదైనా నువ్వు తీసుకోవచ్చు అని చెప్పాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. ప్రియులరా, క్రీస్తును సంపాదించుకుంటే జరిగేది ఇది. ఆ పిల్లవాడు మరి తెలివిగా అన్నాడో లేక అమాయకంగా అన్నాడో, మొత్తం మీద ఒక మంచి మాట అన్నాడు, నాకు రాజుగారు మా ఇంటికి రావాలి. అంత మారిపోయింది. ఆ చుట్టుపక్కల అన్ని ఊర్లోళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ అబ్బాయి అడిగిన కోరిక మేరకు ఆ ఊరికి రోడ్డు కూడా వేసాడంట. మనకు అలా అడగాలనే ఆలోచన రాలేదు. ప్రియరా, మన జీవితాల్లో మనం దేవుని దగ్గర ఏం కోరుకుంటామో తెలుసా? నా పిల్లలకు ఒక జాబ్ ఇవ్వు ప్రభువా, చాలు, ఆమేన్. నా పిల్లలకి ఒక మంచి చదువు ఇవ్వు ప్రభువా, మీరు ఇచ్చారు, మీకు వందనాలు, ఆమేన్. నా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, నాకు ఒక గృహం కావాలి ప్రభా, ఇచ్చారు, మీకు వందనాలు, ఆమేన్. ఇలాగ ఒకటి అడుగుతాము, దాంతో తృప్తి పడతాం, ప్రభువు చేసాడని చెప్పుకుంటాం, అంతవరకు మంచిదే. కానీ వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్? వాట్ అబౌట్ సేవియర్? ఆయన నీవు ఆయన్ని సంపాదించుకోవాలని పౌలు గారు చెబుతా ఉన్నాడు. క్రీస్తును మీరు సంపాదించుకోనండి, దేవునిని సంపాదించుకోనండి. దేవునిలో ఉన్నవి అన్ని సకల ఐశ్వర్యములు నీ వద్దకు వస్తాయి. క్రీస్తు ప్రభు నీకు వచ్చినప్పుడు ఆరోగ్యం నీకు వస్తుంది. క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు దేవుని వెలుగు నీలోనికి వస్తుంది. క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు సుఖ సంతోషాలు, సకల ఐశ్వర్యాలు వస్తాయి. క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి అన్ని విషయాల్లో. అందుకనే ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, మీరు క్రీస్తును సంపాదించుకోనండి. ప్రభునందులారా, మన జీవితాల్లో క్రీస్తు ప్రభువును మనం సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనం సంపాదించుకోవాలి, దేవుని కృపను మనం సంపాదించుకోవాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అందుకనే సామెతల మొదటి వాక్యంలో మనం చూసాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. మరి ఎంతో జ్ఞానం కలిగిన సొలొమోను గారు చెప్పాడు, అపరంజి అనగా బంగారము, వెండి ఇవి ముఖ్యం కాదయా, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ జ్ఞానము ఎవరి జ్ఞానమని హోషేయ రాస్తున్నాడంటే దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనండి. అలాగే కొరింథీయులకు పౌలు గారు ఏం రాశాడంటే ఎక్కువ మందిని సంపాదించండి, అంటే మీ ద్వారా కొన్ని ఆత్మలు దొరికేటట్లుగా చూడండి, అప్పుడు దేవుని దీవెన మీరు పొందుతారు. అలాగే పౌలు గారే తిమోతికి ఏమి రాస్తున్నాడంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో, వీటి ద్వారా నీవు గొప్ప దైవజనుడుగా మారుతావు, దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి అని అన్నాడు. అలాగే ఫిలిప్పీల పత్రిక ఆ సంఘానికి పౌలు గారు ఏం రాశాడంటే మీరు క్రీస్తును సంపాదించుకోండి అని అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకుంటే సకలము నీతో వస్తాయి. ఒక రాజు మా ఇంటికి రావాలని ఆ పిల్లోడు కోరుకుంటే అంతకు ముందుగానే ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి. క్రీస్తు ప్రభు నీలోనికి వస్తే అలాగూ ఉంటుంది. అందుకనే క్రీస్తును నీవు కలిగి ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారు ఈ క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నాడు. అలాగే అనేక మంది భక్తులు ఈ క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభువును కలిగి అనేకులు పరలోకములోనికి వెళ్ళారు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చినటువంటి ఆ భక్తి, క్రీస్తును సంపాదించుకోవటం, వీటి ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం. ప్రభునందు పిల్లరా, దేవుడు మన పనులను దీవించాలని కోరుకుంటాం.
అంతకంటే ముఖ్యం కూడా నువ్వు క్రీస్తును సంపాదించుకో. ఆయన వస్తే నీ పని నీవు కోరుకున్న స్థాయి కంటే ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. మరి ఈ జ్ఞానం మనం పొందుకుందామా? అట్టి కృపను మనం పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలి అని, ప్రభా మిమ్మల్ని గూర్చిన జ్ఞానం మేము పొందుకోవాలి, మిమ్మల్ని గూర్చిన జ్ఞానం మేము సంపాదించుకోవాలి ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయండి నాయన, మీ కృపలో బలపరచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రతి ఒక్కరము మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము అయా, విశ్వాసము, ప్రేమ, భక్తిని మేము సంపాదించుకోవాలి ప్రభా. దేవుని సన్నిధిని మేము సంపాదించుకోవాలి ప్రభా. క్రీస్తును సంపాదించుకున్నప్పుడు అది మాకెంతో ఆశీర్వాదకరముగా ఉంటా ఉన్నది కదా ప్రభా. దేవా, అట్టి వారిగా మమ్మలను చేయండి తండ్రి. సహాయము చేయండి ప్రభా. మీ కృపలో బలపరచండి అని నువ్వు తగ్గించుకొని ప్రభువుని అడుగుతావా? సోదరుడా, సహోదరి, వేటిని సంపాదించుకుంటున్నావు? వేటి మీద నువ్వు మనసు పెడతా ఉన్నావు? ప్రభా, భక్తిని నేను సంపాదించుకోవాలయ్యా, విశ్వాసమును నేను సంపాదించుకోవాలయ్యా. రాజా, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మిమ్మల్ని మేము సంపాదించుకొని వారిగా చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. కృంగిన వేళ బలపరచువాడ, నీ బలమును నాకిచ్చువాడ. కృంగిన వేళ బలపరచువాడ, నీ బలమును నాకిచ్చువాడ. ఆదరించు సత్యదేవారాధన, ఆదరించు ఆత్మదేవారాధన. ఆదరించు సత్యదేవారాధన, ఆదరించు ఆత్మదేవారాధన. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. ప్రభా, నిన్ను సంపాదించుకోవాలి కదా, క్రీస్తును సంపాదించుకోవాలి దేవా, విశ్వాసమును సంపాదించుకోవాలి, ఓర్పు, సాత్వికము, ప్రేమ, భక్తి, నీతిని సంపాదించుకోవాలి. ఆత్మలను మేము సంపాదించాలి ప్రభా. యెహోవాను గూర్చిన జ్ఞానము మేము పొందుకోవాలయా. మేము బ్రతికుండగానే రక్షణ పొందాలనే జ్ఞానం, బ్రతికుండగానే మీ సేవ చేయాలి అనే జ్ఞానం, మీ సేవ మా ద్వారా బలపడాలి అనే జ్ఞానం, మేము జీవించి ఉండగానే మా ద్వారా, మా గృహాల ద్వారా సువార్త అనేకులకు వెళ్ళాలనే జ్ఞానం, అలాగే పరలోకమును సంపాదించుకోవాలనే జ్ఞానం, యెహోవాను గూర్చిన జ్ఞానము మాకు కావాలి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా.
మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మశక్తిని మీ సన్నిధిని మాతో ఉంచండి. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుని వారముగా చేయండి. ఉదయము వచ్చు రీతిగా మీరు ఉదయించును అని ఉన్నది కదా, వర్షము వచ్చిన మా దగ్గరకు వచ్చిన రీతిగా మీరు మా దగ్గరకు వస్తారు అని ఉన్నది కదా. ఈ గ్రహింపు ఈ విశ్వాసమును మేము కలిగి మా జీవితంలో మిమ్ములను సంపాదించుకొని వారముగా చేయండి. మీ కొరకు ప్రయాసపడిన బిడ్డలను ఎన్నడూ మీరు వదిలిపెట్టరు. వారు ఒకవేళ మా మధ్య లేకపోయినా వారిని వారి పిల్లలను ఎన్నడూ మీరు వదిలిపెట్టరు ప్రభువా. వారి కుటుంబాన్ని వదిలిపెట్టరు కదా ప్రభువా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నమ్మదగిన దేవుడో ప్రభువా, మిమ్ములను గూర్చిన జ్ఞానము మేము పొందుకొనుటకు సహాయము చేయండి తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. విన్న వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి క్రీస్తును సంపాదించుకొని వారముగా ఆయన సమాధానము, ఆయన సన్నిధి సంపూర్ణముగా మనం కలిగి ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.